ఓవైపు ఇరాన్ యుద్ధంలో ప్రతికూల ఫలితాలు, మరోవైపు స్వదేశంలో యుద్ధ వ్యతిరేక నిరసనలు. ఇంటా బయట విమర్శల వెల్లువ అన్నీ కలిసి ప్రెసిడెంట్ ట్రంప్ కు పిచ్చెక్కిస్తున్నట్టుంది. ఆ కోపాన్ని పలానా యంత్రాంగంపై చూపిస్తున్నారు. కీలక హోదాల్లో ఉన్న పలువురిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్, అటార్నీ జనరల్ పామ్ బోండేని తొలగించారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను సరిగ్గా నిర్వహించలేదని, బాధితుల పేర్లను గోప్యంగా ఉంచడంలో విఫలమయ్యారని బోండీపై విమర్శలు వచ్చాయి. అలాగే తన రాజకీయ ప్రత్యర్థులపై వేగంగా చర్యలు తీసుకోవడంలో ఆమె విఫలమయ్యారని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. బోండీ నిష్క్రమణ ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. ఆమె ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలు, నమ్మకమైన మిత్రురాలు. ఏళ్లుగా వారు స్నేహితులు. 2016 ఎన్నికల్లో ట్రంప్ కు ఆమె మద్దతిచ్చారు. ట్రంప్ ఎదుర్కొన్న ఇంపీచ్మెంట్ ట్రయల్స్ సమయంలో ఆయనను సమర్థించిన లీగల్ టీంలో కీలక సభ్యురాలు. ట్రంప్ తన రెండో పదవీ కాలంలో పామ్ బోండీని అమెరికా అటార్నీ జనరల్ గా నియమించారు. ఇన్నాళ్లు తనకు అండగా ఉన్న పామ్ బోండీని తొలగించడం అమెరికాలో పెద్ద సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ ఆమెను గొప్ప అమెరికన్ దేశభక్తురాలు, నమ్మకమైన స్నేహితురాలు అని కొనియాడారు. తర్వాత వంతు FBI డైరెక్టర్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ ది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ఆర్మీ సెక్రటరీ డేనియల్ డిస్క్రోల్, లేబర్ సెక్రటరీ లోరీ చావేజ్ కూడా ఉన్నారని సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాష్ పటేల్ ను తొలగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. FBI డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వ్యక్తిగత విషయాల వల్ల ఆయన పలుమార్లు వివాదంలో చిక్కుకున్నారు. ఇక ఇరాన్ తో యుద్ధం విషయంలో వచ్చిన విమర్శలను ఖండించడంలో తులసి విఫలమయ్యారని ట్రంప్ భావిస్తున్నారు. ప్రభుత్వ వాదనలకు సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో ఆమె చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో ప్రెసిడెంట్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్లో ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసిన తర్వాత ఆ దేశం తిరిగి అణుశుద్ధి సామర్థ్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని ఇటీవల తులసి వెల్లడించారు. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీసే లక్ష్యంతోనే తాము యుద్ధానికి దిగినట్లు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.